నిందిత హిడ్మా మృతిపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఘాటుగా స్పందించారు. ఇక మావోలపై కేంద్రం అధర్మ యుద్ధం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. అడవుల్లో జరిగేవి ఎదురుకాల్పులు కావని వ్యాఖ్యానించారు ఆమె. ఇక నేల, నీళ్లు, సహజ వనరులపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలని కోరుతున్నారనే మావోలతో కేంద్రం చర్చలు జరపడం లేదన్నారు. ఏకపక్ష కాల్పులతో మారణ హోమం సృష్టిస్తున్నారంటున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కేంద్రం ఆపరేషన్ కగారు పేరుతో మధ్యభారతంలో విధ్వంసం సృష్టిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతోటి ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షురాలు విమలక్క మనతో ఉన్నారు. అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, మధ్యభారతంలో జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు? చాలా బాధాకరం. గత 2 సంవత్సరాలుగా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో అది మొత్తం అడవినంతా కూడా జల్లెడబడుతూ ఒక మానవ హననం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఆ ప్రభుత్వాలే ఏర్పాటు చేసినటువంటి కోర్టులను ధిక్కరించడం, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, ఎవరినైనా చంపేస్తాం, మమ్మల్ని ప్రశ్నిస్తే, మాకెదురు తిరిగితే ఏదైనా చేస్తాం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఏ మేరకు కూడా సరైంది కాదు. మన దేశ బిడ్డల్ని మనమే చంపుకోవడం ఏమిటి, చంపుకొని ఆనందపడటం ఏమిటి అనేటువంటిదే ఏమీ అర్థం కాకుండా ఉంది. ఇవాళ వాస్తవానికి అడవి బిడ్డలపైన పెద్ద ఎత్తున రాజ్యహింస కొనసాగిస్తున్నటువంటి తీరు, వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి మావోయిస్టులను చంపుతున్నటువంటి తీరు, ఒక్కరా ఇద్దరా వందలాది మందిని చంపేసి ఇంకా చంపుతాం, నిర్మూలిస్తాం అని ప్రకటించడము అది ఏ మేరకు సరైందో అందరూ కూడా ఆలోచించాలని సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశ బిడ్డలు వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులే వాళ్ళను అట్లా తయారు చేసి పంపించినటువంటి తీరు సరే. వాస్తవానికి వాళ్ళ తుపాకీతో వాళ్ళు చేస్తున్నటువంటిది హింస అనుకుంటున్నప్పుడు మరి ప్రతిహింసగా మీరు చేస్తున్నది ఏమిటి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పుడు అందరిలోనూ ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళ చేతుల్లో తుపాకీ ఉంటే తప్పు అని అంటున్నటువంటి మీరు, మీ చేతుల్లో ఉన్నటువంటి తుపాకీలతోటి కూడా ఈ రకమైనటువంటి హింసను చేయడం కూడా తప్పే కదా. హింసకు ప్రతిహింస కాదు కదా. మరి అటువంటప్పుడు ఇది రాజకీయ పరిష్కారం ఖచ్చితంగా అవసరం. ఇవాళ ఈ సమాజంలో అనేక సమస్యలున్నాయి. దోపిడీ ఉంది, పీడనం ఉంది, అసమానతలున్నాయి, వివక్షతలున్నాయి. ఒక మనిషిని గౌరవించుకునేటువంటి పరిస్థితే లేదు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేటువంటి సమస్య ఉంది. కులాలతో ఎక్కడికక్కడ ప్రజల్ని విభజించి పాలించేటువంటి తీరు ఉన్నది. ఇన్ని సమస్యలున్న కాడ ప్రశ్నించకుండా ఎట్లుంటారు? ఇది ప్రజాస్వామ్య దేశం కదా మనది. మన దేశమే లౌకిక ప్రజాస్వామ్య దేశం కదా. మరి అటువంటప్పుడు ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది. ఇది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. అందుకనే రాజ్యాంగబద్ధంగా మెలగాల్సినటువంటి ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలియచేస్తారు. అది ప్రశ్నించడమే నేరమైనటువంటి చోట ఈ రకమైనటువంటి చర్యలు, ఇట్లా చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఇవాళ అందరూ కూడా గలమెప్పుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంత మానవహననం జరుగుతుంటే, అసలు ఎవరో దారంట పోతున్నప్పుడు ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ అయితే అందరం కలిసి పరిగెత్తుతాం అక్కడికి. కానీ ఇంత వందల మందిని చంపుతుంటే కూడా అసలు ఎక్కడికక్కడ నిరసన రావాల్సినటువంటి పరిస్థితిలో అసలు మాకేమీ పట్టలేదు, ఎవరు చనిపోతే మాకేమిటిలే, ఆదివాసీలు ఏమైపోతే మాకేమిటిలే అని ఎక్కడి వాళ్ళు అక్కడ మిన్నకున్న ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. ఈ మౌనం అనేటువంటిది చాలా ప్రమాదకరం కూడా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, దీనిపైన గలమిప్పాలి, మాట్లాడాలి. లేకపోతే మీ దాకా కూడా వస్తుంది. అది ఎక్కడో ఇక్కడ మొదలైంది ఎక్కడో ఆగిపోదు, ఖచ్చితంగా ప్రతి చోటికి కూడా వస్తుంది అనేటువంటి విషయం అందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి
మీ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలి. అరెస్ట్ అయిన వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలి. అట్లనే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దోపిడీ పీడనలు ఉన్నంతకాలం ఈ విప్లవోద్యమం కొనసాగుతుందని ప్రజాగాయని విమలక్క చెప్తున్నారు. కెమెరామ్యాన్ నాగబాబుతో హరీష్ 6 టీవీ ఖమ్మం.